ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అని చెప్పేవాళ్ళు. కానీ ఆ ఇద్దరు ఎరలో ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికీ కూడా తిరుగులేని హీరోగా నిలిచింది మాత్రం ఒక్క మెగాస్టార్ చిరంజీవి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు 4 శతాబ్దాల సినీ ప్రయాణంలో మెగాస్టార్ చూడని హిట్ లేదు, ఫ్లాప్ లేదు. తెలుగు సినిమా ట్రెండ్లోకి వెళ్తున్న తరుణంలో మెగాస్టార్ తన క్రేజ్తో తెలుగు సినిమా ముఖాన్ని మార్చేశారు. హిందీ, తమిళ్లో కూడా క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ తెలుగు సినిమాలోనే ఉంటూ టాలీవుడ్ ఖ్యాతిని మరో లెవెల్కు తీసుకెళ్లే ప్రయత్నం మొదటి నుంచి మెగాస్టార్ చేస్తున్నారు. అయితే మెగాస్టార్ బాక్సాఫీస్ స్టామినా కొంచెం వింతగా ఉంటుంది అని చెప్పాలి. తాను అప్పట్లోనే స్టార్గా మారినప్పుడు అప్పటి ట్రెండ్కి హైయెస్ట్ వసూళ్లు ఎలాగైతే తెలుగు స్టేట్స్లో ఓ హీరోకి నమోదు అయ్యేవో, ఇప్పటికీ అదే మార్కెట్ని తరాలు మారినా మారుతున్న ట్రెండ్తో పెంచుకుంటూ వెళ్లేది ఒక్క మెగాస్టార్ మాత్రమే అని తాజా చిత్రం విశ్వాంబర ప్రూవ్ చేసింది. ప్రస్తుతం తెలుగులో ఎంతమంది పాన్ ఇండియా హీరోలు అయినా ఉండొచ్చు, కానీ మెగాస్టార్ స్టామినా ఇప్పటికీ వాళ్ళకి ధీటుగా ఉందని విశ్వాంబర బిజినెస్ చూపిస్తుంది. ఒక్క సరైన సినిమా చిరుకు పడితే దాని లాంగ్ రన్ బాక్సాఫీస్ వసూలు ఎలా ఉంటాయో చూపిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందుకే బోలాశంకర్ లాంటి డిజాస్టర్ ఇచ్చిన చిరు నెక్స్ట్ సినిమా విశ్వాంబర తెలుగు రాష్ట్రాల్లో తన నెక్స్ట్ జనరేషన్ స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాలకి ధీటుగా, ఇంకా చెప్పాలంటే మించే బిజినెస్ ని తెలుగు స్టేట్స్ లో చూస్తుందట. కాగా విశ్వాంబర 2 తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 120 కోట్ల బిజినెస్ ని చేసిందట. ఇది ప్యూర్ మెగాస్టార్ మ్యాడ్నెస్. అయితే ఇదే తెలుగు రాష్ట్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం దేవరా 115 కోట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనితో ఇక్కడే మెగాస్టార్ స్టామినా తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉందో అర్థమవుతుంది. ఇక ఒక్క ఏపీలోనే విశ్వాంబర భారీ బిజినెస్ చేసినట్టుగా తెలుస్తుంది. దేవరా సినిమాకి ఏపీలో 55 కోట్లు పలికితే విశ్వాంబరకి 60 కోట్లు పలికాయట. అలాగే రామ్ చరణ్ గేమ్ చేంజర్ కి 75 కోట్లతో లీడింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుత హీరోల మార్కెట్ కి, అది కూడా పాన్ ఇండియా సినిమాల మార్కెట్ కి ధీటుగా మెగాస్టార్ సినిమా నిలబడడం అనేది మామూలు విషయం కాదని చెప్పాలి. మరి విశ్వాంబర వచ్చాక ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికి విశ్వాంబర మంచి హైప్ నెలకొనగా ఇటీవల వచ్చిన ఫస్ట్ లుక్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్రాన్ని యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించగా త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.